వైసీపీని ఇప్పటికే ప్రజలు తిరస్కరించారని, అయినప్పటికీ మళ్లీ అధికారంలోకి వస్తామంటూ కలలు కంటున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టట్లేదని, తప్పు చేసిన వారిపై చట్టబద్ధంగానే చర్యలు తీసుకుంటున్నామని డోలా స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో నూతనంగా నిర్మించిన మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఏఎస్డబ్ల్యూ వాళ్ళతోటి వాళ్ళు కూడా త్వరలో ఇంకొక జూన్ 1 వీక్ ఇంకో పెడుతున్నాం. రీజన్స్ వారీగా వార్డులతో పెట్టబోతున్నాం. ఇది మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నాం. మంచి రిజల్ట్ అధికారుల నుంచి కోరుకుంటున్నాం. తిరస్కరించాక మళ్ళీ మీరేం చేస్తారు? ఈరోజుకి ఏదన్నా ఒక ఫిర్యాదు వస్తే విచారణ చేసి అందులో కనుక గ్రావిటీ ఉన్నటువంటి దాన్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. మేము అక్రమ కేసులు తప్పుడు విధానాలు చేస్తే ఈరోజు జైలు పట్టేవి కాదు. చాలామంది మాకు రకరకాల పోస్టులు పెట్టాడు, రకరకాల విధంగా ప్రవర్తించిన ఉన్నారు. వాళ్ళందరూ మేము తేవట్లేదే. కంప్లైంట్ వచ్చిన దానిలో విచారణ చేసి విచారణ అర్హత ఉన్నటువంటి కేసులు మాత్రమే విచారిస్తున్నాం. అవన్నీ కూడా అన్నిటి పరిశీలించే చేశారు. చేసిన దాని ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వన్స్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు దాని గురించి మనం మాట్లాడడం కూడా గౌరవం కాదు.